అందరికీ వంట చేయడం అంటే ఇష్టం. అందుకే మనకి మీ ఇంటి వంట అంటే చాలా ఇష్టం. నేను కవిత్వం చెప్పట్లేదండి, ఉన్నమాటే అంటున్నాను. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఏదో ఒక వంట అనుకొని చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఎవరైనా మనకు ఒక వంట ఇచ్చి ఆ వంటకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం టకా టకా చెప్పేసి మీ తిప్పలేవో మీరు పడండి, మీ కష్టాలేవో మీరు పడండి, కానీ చెప్పింది చెప్పినట్టు చేసి రుచికరమైన వంటల్ని మాకు అందించాలి అని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అదే మరి ఇప్పుడు మీ ఇంటి వంటలో మీరు చూడబోతున్న సెగ్మెంట్ ఇలా విని అలా వండు. ఇలా విని అలా వండేస్తానని ఛాలెంజ్ చేస్తున్న ఈనాటి మన మీ ఇంటి వంట స్పెషల్ గెస్ట్ సంయుక్త గారు. హాయ్ సంయుక్త గారు. హాయ్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మీ ఇంటి వంట ఇలా విను అలా వండు. వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా అమ్మగారు నమస్తే పద్మావతి. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. ఏం చేస్తుంటారు మీరు? మేమండి ఉచిత యోగా నేర్పిస్తుంటాము. ఓకే. తర్వాత వైదిక సంస్కారాలు చేపిస్తాము, వైదిక మంత్రాలు వాటికి అర్థాలు చెప్తాము. ఓకే, అయితే మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకోవాలండి. వంట చేస్తే ఫుల్ కబుర్లు ఆడేసుకుందాం. సంయుక్త గారు, ఈ రోజు మనం మీ ఇంటి వంట ఇలా విను అలా వండు ప్రోగ్రామ్ లో వంట మేమే ఇస్తాం. ఆ వంటకు కావలసిన పదార్థాలు మేమే ఇస్తాం. ఆ వంట ఎలా చేయాలో కూడా మేమే చెప్తాం. కానీ ఒక్కసారి చెప్తాం, మళ్ళీ మళ్ళీ అడిగారంటే నా వల్ల కాదండి. మీరు చెప్పేది క్లియర్ గా నిదానంగా చెప్పేస్తే మేము ఈజీగా ఓకే, చేయగలుగుతాం. వరి ఏం వద్దండి, నేను క్లియర్ గా చెప్తాను. మీరు చెప్పేది పర్ఫెక్ట్ ఉంటే మా వర్క్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అంతే అంటారా? నేను పర్ఫెక్ట్ గా చేస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా వినండి, ఏ మిస్టేక్స్ చేయకండి, ఓకేనా? ఒక్క మిస్టేక్ అయితే పర్లేదు, కానీ 2-3 మిస్టేక్స్ అనుకోండి, నో గిఫ్ట్. అలా గిఫ్ట్ మానేపోతుంది. రాకుండా చూసుకోండి మీరు. మీ మీద అనమాట. అప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మేము పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాము. ఓకే, ఈ రోజు మీ ఇంటి వంట ఇలా విను అలా వండులో మేము మీతో చేయించబోయే వంట ఏంటంటే కొబ్బరి బియ్యపు ఉండలు. టేస్టీగా ఉంటుంది అనుకుంటాను. టేస్టీగానే ఉంటుంది కాబట్టి ఇస్తున్నాం. ఓకే ఓకే, మరి వంటకి కావాల్సిన పదార్థాలు చెప్పనా? చెప్పండి. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం, సరిపడినంత ఆయిల్. మరి తయారు చేసే విధానానికి వస్తే ఏంటంటే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత పాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పాకం వచ్చేంత లోపల మనం బియ్యం పిండి పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, అది ఒక బౌల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ ఆ బౌల్లో అంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుంటాం కదా, ఆ మిశ్రమంలో వేసేసేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న బాల్స్ లా. అలా చేసుకున్న తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ బాల్స్ ని డీప్ ఫ్రై చేయాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బాగా విన్నారు కదా? విన్నాము. ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, మా గిఫ్ట్ మీకు వెళ్ళిపోతుంది. అయితే వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. అంటే ఇదా అదా? ఇదే ఆన్ చేయాలి. ఓకే, దీంట్లో బెల్లం వేస్తున్నాను. కొంచెం వాటర్ పోస్తున్నాను దీంట్లో. ఓకే. అవును అమ్మగారు, మీరు యోగా టీచర్ అన్నారు కదా, సో ఎటువంటి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి యోగా నేర్చుకోవడానికి? మా దగ్గర అన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు వస్తుంటారు. ఎలాంటి వ్యాధి అయినా సరే ఏ మందులు లేకుండా ప్రాణాయామంతోనే తగ్గిపోతుంది. చిన్నపిల్లలకే భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు, అవునా? తర్వాత చిన్న చిన్న వాళ్ళకే క్యాన్సర్, బొజ్జలు ఎంతలా ఉంటున్నాయి అందరికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, అవునా? అవన్నీ కూడా తగ్గాలంటే ఏం చేయాలి? యోగాకి వెళ్ళాలి, ప్రాణాయామం చేయాలి. మేము ఉచితంగానే నేర్పిస్తాము. బౌల్ తీసుకొని దీంట్లో బియ్యం పిండి వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ కొబ్బరి వేస్తున్నాను. ఇదేంటండి? పచ్చి కొబ్బరి. ఓకే. ఈ 2 మిక్స్ చేసేస్తున్నాను. సరే, అలాగే కదా చేసేది. ఒకసారి చెప్పాను కదండి, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. కరెక్ట్ అనే ఎక్స్పెక్ట్ చేస్తూ చేస్తున్నాను. అలాంటప్పుడు అడగకూడదు, డౌట్స్ రాకూడదు అసలు. అవునండి సంయుక్త గారు, ఏం చదువుకుంటున్నారు? మీకు పెళ్ళయిందా?
అంటే పెళ్లి కానట్టే కనిపిస్తున్నారు. థ్యాంక్స్ అండి. నాకు పెళ్ళి 7 years అయిందండి. ఓకే. దట్ టు వ్యాలంటైన్స్ డే రోజు February 14th. ఓకే. లవ్ మ్యారేజా? అరేంజ్ డే. నిజం చెప్పండి. నిజంగా అండి. లవర్స్ టైప్ లో ఆ డేలో మా ఆయన కన్ఫర్మ్ చేశాడు అనమాట డేట్. ఓకే ఓకే. అంటే పెళ్లికి ముందే మీకు బాగా పరిచయం ఉందన్నమాట? లేదు లేదు, పరిచయం లేదు, మీ ఆయన ఫిక్స్ చేశాడు డేట్. బాగుందండి. నన్ను చూడగానే లవర్స్ టైప్ లో అనేసుకొని నాకు అదే రోజు మ్యారేజ్ కావాలన్న టైప్ లో అనేసి ఎంగేజ్మెంట్ అయినా సరే నాకు జస్ట్ డైరెక్ట్ మ్యారేజ్ అనేసి అదే రోజు ఫిక్స్ చేశాడు. ఓకే ఓకే. నాది BSc కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. MCA డిస్కంటిన్యూ అయిపోయింది. చూడగానే ఇద్దరం ఫ్లాట్ అయిపోయాము. సో స్టడీస్ బ్రేక్ చేసేసి మ్యారేజ్ చేసేసుకున్నాము. అంతే, ఇంట్లో వాళ్ళు అంతే కదా, పెళ్లి చేసేస్తారు స్టడీస్ బ్రేక్ చేసి కదా. అంటే మంచి మ్యాచ్ వచ్చింది అని అంటే వాళ్ళు స్టడీస్ ఏముంది, అమ్మాయి మంచి కుటుంబానికి వెళ్ళింది, మనకు కావాల్సింది అది అనే టైప్ లో వాళ్ళు బ్రేక్ చేసేసి మ్యారేజ్ చేసేస్తారు. అమ్మాయిల ఫ్యామిలీ వాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన కొబ్బరి బియ్యం పిండి వచ్చేసి దీంట్లో పోసేస్తారు. ఆగండి, మీరు కరెక్ట్ చేస్తున్నారు కదా? కరెక్ట్ గా చేస్తున్నారు. పక్క కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెంట్ గా అయితే చేస్తారు. చేయండి. ఇంకోసారి ఆలోచించండి. ఈ సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ ఆ బౌల్ అంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుంటాం కదా, ఆ మిశ్రమంలో వేసేసేయాలి. అది దీంట్లో పోయాలనుకుంటాను. అది ఇది అందులో వేయాలి కానీ మీరు ఇది అందులో వేస్తున్నారు. ఓకే. ఒక మిస్టేక్ జరిగింది కదా అనేసి గిఫ్ట్ తీసేసుకోరు కదా. అంటే ఒక్క మిస్టేక్ కదా, పర్లేదు. ఇంకో మిస్టేక్ అయితే గిఫ్ట్, ఇంకో మిస్టేక్ జరగకుండా పర్ఫెక్ట్ గా చేస్తాను. గిఫ్ట్ నాకే కావాలి. ఓకే, చూద్దాం కదా. ఓకే. ఈ సిరప్ మొత్తము ఈ బియ్యపిండి కొబ్బరి పచ్చి కొబ్బరి దాంట్లోకి వేసేసి కలిపేసుకున్నాము. ఓకే అండి. వేడిగా ఉందని స్పూన్ తో కలుపుతున్నాను. మాకు హెల్ప్ చేస్తారా మరి మీరు చేయడానికి? అంటే తిండమే అనుకున్నారా అండి? హెల్ప్ కూడా చేస్తానండి నేను. ఓకే, థ్యాంక్స్ అండి. ఇది చల్లారేంత వరకు మనం దీంట్లో నూనె పోసేసుకొని వెయిట్ చేసేసుకుందామా? ఓకే. ఈ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ పెట్టుకుంటున్నాం. అవునండి. ఓకే. దీంట్లో నూనె పోస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోస్తున్నాను. ఓకే. మిమ్మల్ని చేయమంటే మొత్తం మీ మమ్మీతో చేపిస్తున్నారు. మమ్మీ ఉండేది అందుకే కదా. అందుకే వచ్చారా అండి మీరు? నేను చేయమంటారా అండి? చేయండి. ఏదో వద్దంటారేమో అనుకున్నాను. మేము చేయాల్సిందే, మీరు చేస్తేనే కదా. ఓకే అండి, రెడీ చేసుకున్నాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. కరెక్టేనా? మీరు నన్ను అడుగుతున్నారండి, ప్రతిదీ సర్కాస్టిక్ అడిగినట్టుంది. కరెక్టేనా అని. మరి మీరే కదా మా గిఫ్ట్కి ఆధారం. అంటే ఇంకో మిస్టేక్ చేస్తే బాగుంటుంది కదా. ఇంకో మిస్టేక్ చేసినప్పుడు మర్చిపోయి ఇది ఫస్ట్ తినాలి. సరే అండి, రెడీ అయిపోయినట్టున్నాయండి. అయిందండి. ఓకే అండి, ఇదిగోండి రెడీగా ఉంది. థ్యాంక్ యూ. గార్నిష్ మాకు నచ్చినట్టుగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అదే అడ్జస్ట్ చేసుకున్నారు కదండి, నేను పెట్టింది నచ్చలేదు అనుకుంటా. నచ్చలేదని కాదు, జస్ట్ అలా మూమెంట్ చేశాను అంతే. ఓకే ఓకే. అంటే మీరు చేసినట్టు ఉండాలి కదా. వంటంలో మీరు మీ మమ్మీ చేశారండి, మీరు మాత్రం మామ అనుకున్నారు. ఫైనల్ టచ్ లో నేనే రావాలి కదా. ఓ అలా అంటారా? ఓకే. రెడీ అయిపోయాయి కదండి? రెడీ అయిపోయండి. కొబ్బరి బియ్యపు ఉండలు రెడీ అయిపోయాయండి. మనం చెప్పిన విధంగానే సంయుక్త గారు చాలా చక్కగా చేశారు. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ చేశారు, ఏం పర్లేదండి.